వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. అవధులు లేనిది, అంతము లేనిది నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా. సత్యం సత్యమే అనే కార్యక్రమానికి స్వాగతం. సత్యం సత్యమే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీక్షకులందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యమైనటువంటి బైబిల్లో నుంచి దేవుని ప్రేమ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకున్నట్టుకు మీ ముందుకు వచ్చి ఉన్నాను. బైబిల్లో నుంచి ఒక వాక్య భాగం నేను మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింబక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఈ యొక్క వాక్యములో మనం చూస్తే కనుక దేవుని యొక్క ప్రేమ యొక్క ప్రత్యేకతలు ఈ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ హద్దులు, దేవుని యొక్క ప్రేమకి హద్దులు లేవు. దేవుని ప్రేమ అపరిమితమైనది, అపారమైనది. దేవుని ప్రేమని మనం కొలవలేం. దేవుని ప్రేమకి నిదర్శనం సిలువ. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు లోకమును ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఇంకొక వాక్యభావం మనం చూస్తే కనుక రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే అక్కడ దేవుని యొక్క ప్రేమకి నిదర్శనం సిలువ అనేటువంటి విషయం అక్కడ పౌలు మనకి చాలా స్పష్టముగా చెప్పడం జరిగింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, ఈ రెండు వాక్య భాగాలని మనం దగ్గర పెట్టుకుని చూస్తే కనుక దేవుని యొక్క ప్రేమకి నిదర్శనం సిలువ మరణం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణం ద్వారా దేవుడు లోకానికి చాటి చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను మనుషులని ప్రేమిస్తూ ఉన్నాను అనేటువంటి ఆ విషయాన్ని దేవుడు లోకానికి తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, దేవుడు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు? పాపులని. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క ప్రేమ పాపులని ప్రేమించేటువంటి ప్రేమ. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలు మీరి పాపం చేసి నాశనం అయిపోతున్నటువంటి మనిషిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అదేనండి నిజమైనటువంటి ప్రేమ. దేవుడు ప్రేమా స్వరూపి. ఆ ప్రేమని మనకు అర్థమయ్యేటట్టుగా చూపించడానికి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. దేవుడు మన కోసం, మన పాపాల కోసం చనిపోవటానికి, మన పాపానికి మనమే శిక్ష అనుభవించాలి కదా. కానీ మనము శిక్ష అనుభవించకుండా యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి స్థానములో, నీ స్థానములో, నా స్థానములో, మానవాళి స్థానములో చనిపోయి ఆ శిక్ష అనుభవించి చనిపోవడానికి ఈ లోకానికి పంపించుట ద్వారా దేవుడు మానవాళి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంతగా దేవుడు మానవాళిని ప్రేమించాడు అనేది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు.
చూడండి, మనము నిజంగా మనకి దక్కాల్సినది ఏంటంటే నిత్య నరకం. ఆ నరకం గురించి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయాలు మీరు గమనిస్తే మీరు నిజంగా భయపడిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం నరకం గురించి చెప్పడం జరిగింది. భయంకరమైనటువంటి ఒక ప్లేస్, భయంకరమైనటువంటి ఒక ప్రదేశం నరకము, అగ్నిగుండం అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అగ్ని గంధకములతో మండు అగ్నిగుండం అని దేవుని యొక్క వాక్యం నరకం గురించి చెప్పడం జరిగింది. ఈ నరకానికి మనం వెళ్లాల్సిందే. కారణం ఏంటంటే మనం పాపం చేస్తాం కదా. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, పాపము వలన వచ్చేటువంటి జీవితం మరణం అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ మరణం అంటే ఏంటంటే రెండవ మరణం. మరణం అంటే అది వేర్పాటు, అంటే దేవునికి దూరం అయిపోయి నిత్య కాలం శాశ్వతముగా దేవునికి వేరుగా ఆ అగ్నిగుండములో ఆ యొక్క అగ్నిలో ఉండటమే మరణం. ఈ మరణానికి మనందరం పాత్రులం. కానీ అటువంటి నిన్ను నన్ను విడిచిపెట్టకుండా మనం నాశనం అయిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. అటువంటి మనల్ని నాశనం అవ్వకుండా మనకి నిత్య జీవాన్ని, అంటే మన నిత్య కాలం పరలోకములో దేవునితో ఉండాలని చెప్పి దేవుడు మన రక్షణ కోసం, మన విమోచన కోసం దేవుడు మనల్ని ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి ముందుగానే ప్రణాళిక వేసుకొని దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించడం జరిగింది. అందుకే వాక్యం తెలియజేస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించును. మనం నశించిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు, మనం నాశనం అవ్వాలని కోరుకోవట్లేదు. మనకి ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలో మనల్ని ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓ ప్రియ నేస్తమా, ఓ ప్రియ సహోదరుడు, సహోదరి, నీ పరిస్థితి ఏమిటి? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని నీవు అర్థం చేసుకున్నావా? దేవుని యొక్క ప్రేమకి నిదర్శనం ఆ సిలువే అని నీవు గుర్తించావా? నీకోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మానవుడుగా వచ్చి నీ స్థానంలో చనిపోయి రక్తాన్ని కార్చి మరణించినప్పుడు దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో అనేది దేవుడు నీకు స్పష్టముగా తెలియజేయడం జరిగింది. నీవు అర్థం చేసుకుంటున్నావా దేవుని ప్రేమని? ఒకవేళ గనుక నిన్ను ప్రేమించి నీ కోసం, నీ రక్షణ కోసం, నీ విమోచన కోసం దేవుడు ఆ విధంగా ఈ లోకానికి మానవుడుగా వచ్చి నీ స్థానంలో మరణించకపోతే నీ పరిస్థితి ఏమిటి? నీవు నిత్య నరకములో నిత్య కాలం ఆ దండన, ఆ నిత్య కాలం ఆ శిక్ష అనుభవించాల్సిందే. కానీ అలా అనుభవించాలని దేవుడు కోరుకోవట్లేదు. నిన్ను ఉద్ధరించాలని, నిన్ను విడిపించాలని, నీకు విముక్తి ఇవ్వాలని, నిన్ను శాశ్వత కాలం ఆ శిక్ష నుంచి తప్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యొక్క విషయాన్ని నీవు అర్థం చేసుకుంటున్నావా? అలా అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, ఎవరైతే వాళ్ళ పాపాలు ఒప్పుకుని, పాప స్థితి అర్థం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, నేను పాపినయ్యా, నన్ను కరుణించండి అయ్యా, నా కోసం నీవు ప్రాణం పెట్టావు కదా, నా స్థానంలో మరణించావు కదా, నన్ను నీవు ప్రేమించావు కదా అయ్యా, ఆ ప్రేమని అర్థం చేసుకుని అయ్యా నేను నీ దగ్గరికి వచ్చి ఉన్నాను, నన్ను కాపాడండి అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా, నన్ను ప్రేమించినందుకు, నా కోసం ప్రాణం పెట్టినందుకు వందనాలు అని చెప్పి ఆ ప్రభు ఎదుట నీ పాపాలు ఒప్పుకుని ఆ యేసు ప్రభుని నీ యొక్క సొంత రక్షకునిగా, దేవుడుగా, ప్రభువుగా అంగీకరిస్తే గనుక నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, ఆ పాపక్షమావణ ఇవ్వటానికి, ఆ పాపం నుంచి, పాపం యొక్క బంధకం నుంచి, ఆ ఊబిలో నుంచి నిన్ను బయటకి తీసుకుని రావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలా చేయడానికి నీవు సిద్ధంగా ఉంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వ్యక్తిగతంగా రావాల్సిందిగా ప్రభు ప్రేమ పేరట నీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ నిత్యమైనటువంటి శిక్షా విధి నుంచి, ఆ తీర్పు నుంచి తప్పించడానికి చేయాల్సిందల్లా ఆ సిలువలో నీ కోసం ఆయన చేయడం జరిగింది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇప్పుడే ఆ ప్రభు దగ్గరికి వచ్చి, ఆ
ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆ పాప క్షమాపణ, ఆ నిత్య జీవాన్ని పొందుకోవలసిందిగా ప్రేమతో నీకు మనవి చేస్తా ఉన్నాను. నేను యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు ఉండదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. అదేనండి దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమ నీవు నాశనం అవ్వాలని, తీర్పులోకి రావాలని కోరుకోవట్లేదు. కాబట్టి నీ యొక్క పాప స్థితిని అర్థం చేసుకొని, నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావు అని గమనించి అని అర్థం చేసుకొని, ఇప్పుడే ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చేటువంటి ఆ పాప క్షమాపణ, ఆ నిత్య జీవము పొందుకోవలసిందిగా ప్రభు పేరట నీకు మనవి చేస్తా ఉన్నాము. అలా చేస్తే కనుక ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ప్రేమని రుచి చూస్తూ ఆస్వాదిస్తూ, ఏదైతే పాపము వలన ఆ సంబంధం కోల్పోవడం జరిగిందో ఆ సంబంధాన్ని మరలా పొందుకొని ఈ లోకములో సంతోషంతో ఆనందంతో గడిపేటువంటి గొప్ప భాగ్యం దేవుడు మీకు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దేవుడు ఈ మాటలని నీకు దేవుని ఆశీర్వాదకరముగా జరిగించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమె. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నా. అయితే మీరు రక్షణ పొందారా? లేనట్లయితే యేసుక్రీస్తు ముందు మీ పాపాలు ఒప్పుకొని, మీ పాపాల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం యేసుక్రీస్తు కలువరి సిలువలో అనుభవించి మీకోసం మీకు బదులుగా మరణించి తిరిగి లేచారని మీరు నమ్మి ఆయన్ని ఏకైక రక్షకుడుగా, ఏకైక దేవుడుగా అంగీకరిస్తే, నమ్మితే మీకు రక్షణ వస్తుంది, పరలోక భాగ్యం పొందవచ్చు. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ఆమె. మా ఫోన్ నంబర్ 9154145978 మరియు 906-356-8798. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమె.